దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న E20 పెట్రోల్పై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కొన్ని వాహనాల్లో E20 పెట్రోల్ వాడితే మైలేజ్ 3-5% వరకు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. అయితే మైలేజ్ ఒకటే ప్రమాణం కాదని కేంద్రం స్పష్టం చేసింది. E20 పెట్రోల్లో అస్టేక్ విలువ ఎక్కువగా ఉండడంతో ఇంజిన్ పనితీరు మెరుగవుతుందని, E20 పెట్రోల్లో ఆక్టేన్ విలువ ఎక్కువగా ఉండడంతో ఇంజిన్ పనితీరు మెరుగవుతుందని, నాకింగ్ తగ్గుతుందని, వాహనం సాఫీగా నడుస్తుందని తెలిపింది. అలాగే కాలుష్య ఉద్గారాలు తగ్గడంతో పాటు కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గవచ్చని పేర్కొంది. E20ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ముందు ఆటోమొబైల్ కంపెనీలు, విడి భాగాల తయారీ సంస్థలు, పరీక్ష సంస్థలు, పరిశోధన సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాహనాల ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్, మన్నిక పనితీరు, ఉద్గారాలు, ఇంధన వినియోగం వంటి అన్ని అంశాలను పరీక్షించిన తర్వాతే E20 అమల్లోకి తీసుకురావచ్చని తెలిపింది. మారుతి సుజుకి, హీరో మోటార్ కార్ప్ వంటి కంపెనీలు కూడా ఇప్పటివరకు E20 వల్ల ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వానికి తెలిపినట్లు వెల్లడించింది. మొత్తానికి కొన్ని వాహనాల్లో మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, దేశ క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా E20 కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.